ఉదయంకి వెళ్ళి చూశాను, ట్రిప్ ఏమి రావట్లేదు. ఇప్పుడే ఒక ట్రిప్ వచ్చింది లోకల్ ఓంకానార్ టు మన వనస్థలిపురం సుష్మా దగ్గరికి. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఉదయంకి వెళ్ళి చూస్తున్నా ఏం రావట్లేదు. ఇప్పుడే ఒకటి లోకల్ వచ్చింది, వెళ్దామని వెళ్తున్నాను. గిరాకీ చాలా డల్లు ఉంది. నాకే రావట్లేదా, వేరే వాళ్ళకు కూడా ఇలాగనే ఉందా తెలియదు. కామెంట్ చేయండి. చాలా డల్ ఉంది. పికప్ దగ్గర పోయినాక వీడియో తీస్తాను. పికప్ దగ్గరకు వచ్చాను. లోడ్ చేస్తున్నారు కస్టమర్లు. ఏదో ఫంక్షన్ బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. చూడండి మీరే, చూసినందుకు కూడా చాలా బాగున్నాయి. ఏదో ఫంక్షన్కి తీసుకెళ్తారు. ఇప్పుడే లోడ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి, పట్టవు అంటారు. కానీ ఒకసారి వేసి చూడండి అన్న, పడితే తీసుకెళ్తా అని చెప్పాను. కస్టమర్లు వేస్తున్నారు. పెద్ద బండి బుక్ చేసుకుంటే అయిపో అంటున్నారు. పడతాయని నేను చెప్పాను, ఏమని చెప్పాను. వేస్తుర్రు. లోడ్ అయిపోయింది. డ్రాప్ లొకేషన్కి వెళ్తున్నాను. మ్యాప్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. 13 నిమిషాలు చూపిస్తుంది. 6.5 కిలోమీటర్ ఉంది. మన వనస్థలిపురం సుష్మా దగ్గర. వెహికల్ స్టార్ట్ చేస్తున్నాం, బయలుదేరదామని. 13 నిమిషాలు చూపిస్తుంది. 6 కిలోమీటర్ ఉంది, 6.5 ఉంది. వెళ్తున్నాను. డ్రాప్ లొకేషన్కి వెళ్ళాక నీకు వీడియో తీసి పెడతాను, అన్లోడ్ చేస్తుంటే. ప్రస్తుతానికైతే ఇప్పుడు వీడికి వెళ్ళి బయలుదేరుతున్నాను. లోడ్ చేసుకున్నాను. ఓంకానార్కి వెళ్ళి డ్రాప్ లొకేషన్కి వెళ్ళాక వీడియో తీసి పెడతాను. అలాగలో పట్టాయి అన్నారు కానీ పట్టించాను. బయలుదేరాను, వెళ్తున్నాను. డ్రాప్ దగ్గరికి వెళ్ళాక వీడియో తీస్తా. సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఫుల్ జామ్ ఉంది. అక్కడేమో వర్క్ అవుతుంది. డైలీ ఈడ పెద్ద పర్సన్ అయిపోయింది. డైలీ ఫుల్ జామ్ అయిపోతుంది. ఈ టైంకు పొద్దుగాల, మధ్యాహ్నం జర తక్కువ ఉంటుంది. ఈ టైం వరకు ఫుల్ జామ్ ఉంటుంది డైలీ. వెళ్ళడానికనే ఒక ½ an hour పడుతుంది. రోడ్ వర్క్ అవుతుంది అక్కడ. ఓకే, నేను డ్రాప్ దగ్గరికి వెళ్ళాక వీడియో తీసి పెడతాను. డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. ట్రిప్ ఎండ్ కొట్టేసాను. టైమర్ స్టార్ట్ అవుతుంది. అన్లోడ్ చేస్తున్నారు. ఏదో ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ దగ్గర అన్లోడ్ చేస్తున్నారు. ఏదో ఫంక్షన్ కోసం ఇవన్నీ ఇక్కడికి తెచ్చారంట. వాళ్ళు పట్టుకెళ్తురు చూడండి. అవి నేమ్ లైటింగ్ వస్తుందంట. లైటింగ్ వచ్చే నేమ్. అన్లోడ్ ఒకటే దగ్గర చేసేస్తున్నారు. బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. చూడండి ఇక చిన్నపిల్లలకు చూడడానికి చాలా బాగున్నాయి. అన్లోడ్ అవుతుంది. కస్టమర్కి కాల్ చేశాను అమౌంట్ కోసం, ఇంకా కొట్టలేదు.
ఇక్కడ వనసలపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ ఉంది ఫంక్షన్ హాల్. ఇది అన్లోడ్ చేస్తున్నారు. సగం చేశారు, ఇంకా చేయలేదు. పూర్తిగా అయిపోయినాక ట్రిప్ ఎండ్ కొట్టేశాను. జింకే అయిపోయాకొచ్చాయి, ఇంకొక 4-5 గళ్ళు ఉన్నాయి. ట్రిప్ ఎండ్ చేసేసాను. రేటింగ్ ఇస్తున్న కస్టమర్కి అమౌంట్ వచ్చేసింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళి వెహికల్ ఖాళీ అయిపోయింది. వేరే ట్రిప్ వస్తే మళ్ళీ వీడియో తీస్తాను. అది అయిపోయింది. వేరే కిరాయి ఒకటి వచ్చింది మనకు ఇప్పుడే. ఇది అవుట్ స్టేషన్ ట్రిప్ ఉంది. 1234 రూపాయలు వచ్చింది. పికప్ దగ్గరికి వెళ్ళాక చూడాలి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అనేది. 1234 ఉంది. వనసలపురం టు ఉన్నమీద్ రోడ్, తెలంగాణ, ఇండియా అని ఉంది. పికప్ దగ్గరికి వచ్చేసాను. లోడ్ చేస్తున్నారు. కొద్దిగా సామాను ఉంది. 7-8 మంది ఉన్నారు. ఒక బైకు ఉంది. లోడ్ చేస్తున్నారు. డ్రాప్ లొకేషన్ 40. డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను. కస్టమర్ అమౌంట్ ఇచ్చేశాడు. అమౌంట్ 1234 ఉంది. చాలా జంగల్ ఉంది. ఇది మొత్తం గుట్టలు, చెట్లు. లొకేషన్ చాలా బాగుంది. మొత్తం జంగల్ ఉంది. అక్కడ కస్టమర్ అమౌంట్ ఇచ్చేశాడు. ట్రిప్ ఎండ్ కొట్టేస్తున్నాను. 5 స్టార్ ఇద్దాం. ఓకే ఈడికెళ్ళి సిటీకి వెళ్ళనిక ఒక 30 కిలోమీటర్ ఉంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఏమైనా వీడియోస్. వర్షం మాత్రం వచ్చే చాలా మోక ఉంది. నల్ల మూసుకుంది మబ్బు. చూడండి ఒకసారి ఎట్లా ఉందో. వర్షం కంపల్సరీ వస్తుంది ఫుల్. చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఏమైనా వస్తే వీడియో తీసి పెడతాను. వర్షం వస్తుంది. చాలా సేపు రోడ్డు మీద ఉంది. ఇంటికి వెళ్ళిపోతున్నా. వర్షం ఫుల్ వస్తుంది. 1-2 గంటలు కొట్టబట్టి చాలా టైం అవుతుంది. రోడ్డు మీద చాలా వాటర్ కూడా నిలిచినాయి. చూడండి మీకు కనిపిస్తుంది. ఇంకా కూడా వస్తూనే ఉంది. ఫుల్ వర్షం పడుతుంది. ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం ఇంత వర్షం మాత్రం ఫుల్ పడుతుంది. ఇంటికి వెళ్ళిపోతున్నా. మీకు కనిపిస్తలేదా క్లియర్గా? వర్షం మాత్రం ఫుల్ వస్తుంది. తుర్కెంజాల్లో ఉన్నాను. ఇంటికి వెళ్తున్నాను. పార్కింగ్లోకి వెళ్ళాక వీడియో తీసి. ఓకే బాయ్. సో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాను. వర్షం ఇంకా పడుతుంది. ఈ వర్షానికి ఏం కొట్టాలని ఇంటికి వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో ఇంతే.